యా ఇక చూడండి, ఇది హైలైట్ న్యూస్. ఒకసారి జూమ్ చేసుకో. సిద్దిపేటలో గద్దర్ విగ్రహం, గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాహిత్య కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్సీ దేశపతి గద్దర్ పాటతో రోమాలు నిక్కబొడిచేవన్న హరీష్ రావు అంటూ చూస్తా ఉన్నాం. బా, మీకు అధికారం దిగిన తర్వాత గద్దర్ గుర్తొచ్చిండు. ఇదే గద్దర్ ఈరోజు ప్రగతి భవన్ ముందు గంటల పాటు నడి ఎండలో వెయిట్ చేస్తే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు మీరంతా కూడా. ఇప్పుడు వచ్చి గద్దర్ గురించి మాట్లాడుతూ ఉంటే ఎవరు ఈ గద్దర్ ఫౌండేషన్ ఎవరైతే ఉన్నారో వారు ఎందుకు పెట్టారు, ఎందుకు హరీష్ రావుని పిలిచారు? చంపినోడ్నే నరరూప రాక్షసునే ఈరోజు అతిథిగా పిలిచారు. ఎవరైతే మర్డర్ చేశారో వాడినే ఈరోజు మీరు పిలిచారు. గద్దర్ని ఎవరైతే చంపారో, ఏ ఆవేదనతో అయితే గద్దర్ చంపాడో దానికి కారణమైనటువంటి ఈరోజు ఈ నరరూప హంతకులను పిలుస్తారా? గద్దర్ ఫౌండేషన్ సభ్యులు దీనికి సమాధానం చెప్పాలి. దేశ్పాల్ శ్రీనివాస్ ఏం వేయినప్పుడు గద్దర్ ఆ రోజు ప్రగతి భవన్ దగ్గర గంటల కొద్దీ వేచి చూస్తూ ఉంటే ఎందుకు వీళ్ళ కేసీఆర్ కలిపిలే? కేసీఆర్ తెలియదు గద్దర్ వచ్చే విషయం తెలుసు కదా. అంటే వీళ్ళు ఎంత డ్రామా ఆడుతున్నారు. అధికారం దిగిపోయిన తర్వాత ఇప్పుడు అందరు గుర్తొస్తూ ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం గుర్తొస్తూ ఉంది, ఇప్పుడు బతుకమ్మ గుర్తొస్తూ ఉంది, ఇప్పుడు తెలంగాణ తల్లి గుర్తొస్తూ ఉంది, తెలంగాణ గీతం గుర్తొస్తూ ఉంది. మరి 10 ఏళ్ళు ఏం బీకినరా మీరు? అధికారంలో మాత్రం తెలంగాణ వద్దు, అధికారం దిగిన తర్వాత మాత్రం తెలంగాణ సెంటిమెంట్ కావాలి. అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర పెట్టుబడి పెత్తందారి వర్గాలకు ఈరోజు బానిస కుక్కల్లాగా వ్యవహరించారు. అధికారం దిగిపోయిన తర్వాత ఈరోజు తెలంగాణ సెంటిమెంటు, తెలంగాణ అమరవీరులు, తెలంగాణ ఆడబిడ్డలు, ఉద్యమకాలు అందరూ కూడా గుర్తుకొస్తారు. ఇది వీళ్ళ యొక్క వ్యవహార శైలి. గద్దర్ పాట 100 ఉపన్యాసాలకు సమానమని, తెలంగాణ ఉద్యమంతో పాటు అనేక పోరాటాలు ముందుండి నడిచాడని, ఆయన పాటలు ప్రత్యేకంగా ఉండేవని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలోని విపంచి కళానిలయంలో నిర్వహించినటువంటి సాహిత్య కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశ్పాల్ శ్రీనివాస్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ చరిత్రను ఒక పుస్తక రూపంలో తీసుకురాలేకపోయామని. అంటే తెలంగాణ 10 సంవత్సరాల అధికారంలో ఒక పుస్తకం కూడా మీరు అఫీషియల్గా రిలీజ్ చేయలేదు. ఇది మీ యొక్క దుర్నీతి, ఇది మీకు తెలంగాణ మీద ఉన్నటువంటి ప్రేమ. మీరే ఒప్పుకుంటారు కదా. గద్దర్ అర్ధ శతాబ్ద పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించడానికి ఆయన కొడుకు ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చారన్నారు. బలిదేశ ఉద్యమంలో గద్దర్ పొడుస్తున్న పొద్దు మీద పాటతో రోమాలు నిక్కబొడిచేవని, తెలంగాణ ఉద్యమానికి ఎంతో అండగా నిలబడ్డారని, తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేసిన అభ్యర్థుల మీద పోటీ పెట్టవద్దని గద్దర్ అనేవాడని, జీహెచ్ఎంసీ కార్మికుల వేతనాలు పెరగడానికి గద్దర్ ప్రతిపాదన చేశారన్నారు. సిద్దిపేటలో గద్దర్ అన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసి సభ పెడతామని, గద్దర్పై డాక్యుమెంటరీ రూపొందిస్తే నేను సాయం చేస్తానని గద్దర్ అన్న స్ఫూర్తిని కలకాలం కొనసాగించాలని పేర్కొన్నారు. సో ఇది చాలా దారుణం. గద్దర్ కొడుకు సూర్యం గారు ఇప్పటికైనా పురాణించుకోవాలి. ఇది ఎవరైతే మీ నాన్నగారు గద్దర్ గారి మరణానికి ఆయన ఆవేదనతో చనిపోయిండు, ఆ మరణానికి కారణమైనటువంటి ఈ నరరూప హంతకుల దగ్గరికి పోయి సిద్దిపేటలో మీటింగ్ పెట్టేసి ఈరోజు మీరు దానికి గెస్టులుగా హరీష్ రావుని, దేశ్పాల్ శ్రీనివాస్ ఇద్దరిని పిలవడం ఏదైతుందో, ఈరోజు తెలంగాణ సమాజం ఖచ్చితంగా మిమ్మల్ని ఈరోజు గద్దర్ మీద ఉన్నటువంటి ప్రేమ ఏదైతుందో ఆ ప్రేమ కొనసాగుతూనే ఉంటుంది, అది ఎప్పుడు తగ్గదు. కానీ ఇలాంటివి చేయడం వల్ల మీ నాన్నగారి సంబంధించినటువంటి క్రెడిబిలిటీ పోతుంది. మీరు కూడా గద్దర్ అన్న క్రెడిబిలిటీ, గద్దర్ కొడుకుగా మీ క్రెడిబిలిటీగా పోతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు గద్దర్ అనే తెలంగాణ యొక్క అస్తిత్వం. ఇప్పుడు వీళ్ళంతా ఉంటున్నారు కదా తెలంగాణ అస్తిత్వం ఏంటి అని. తెలంగాణ అస్తిత్వమే గద్దర్ అన్న. ఈరోజు ఆ గద్దర్ అన్నను పరువు తీస్తున్నారా అని మేము అడుగుతా ఉన్నాం. ఏనాడైనా ఈ నరరూప రాక్షసులు ఎవరైతే కల్వకుంట్ల కార్యక్రమం అవుతున్నారో ఈరోజు హరీష్ రావు కానీ దేశ్పాల్ శ్రీనివాస్ కానీ గంటల కొద్దీ ఈరోజు ప్రగతి భవన్ ముందు ఎండలో నిలబెట్టినరు. కనీసం కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దానికి కారణం వీళ్ళు కాదా? ఇప్పుడు వచ్చి ఎట్లా మాట్లాడతారు? దయచేసి ఇప్పటికైనా కానీ గద్దర్ అన్న కొడుకు ఎవరైతే సూర్యమన్నారో ఒకసారి మీరు పురాణించుకోవాలి. ఇది మంచి పద్ధతి కాదు, ఇది మంచి పద్ధతి కాదు. గద్దర్ అన్న స్థాయిని దిగదార్చినట్టే, గద్దర్ అన్నని అవమానించినట్టే ఈరోజు వీళ్ళని పిలిచి అని చెప్పేసి కూడా మేము చాలా స్పష్టంగా చెప్పగలం మిత్రులారా. ఇక చూడండి, ఇది హైలైట్ న్యూస్. ఒకసారి జూమ్ చేసుకో. సిద్దిపేటలో గద్దర్ విగ్రహం, గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాహిత్య కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్సీ దేశపతి గద్దర్ పాటతో రోమాలు నిక్కబొడిచేవన్న హరీష్ రావు అంటూ చూస్తా ఉన్నాం. బా, మీకు అధికారం దిగిన తర్వాత గద్దర్ గుర్తొచ్చిండు. ఇదే గద్దర్ ఈరోజు ప్రగతి భవన్ ముందు గంటల పాటు నడి ఎండలో వెయిట్ చేస్తే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు మీరంతా కూడా. ఇప్పుడు వచ్చి గద్దర్ గురించి మాట్లాడుతూ ఉంటే
ఎవరు ఈ గద్దర్ ఫౌండేషన్ ఎవరైతే ఉన్నారో వారు ఎందుకు పెట్టారు, ఎందుకు హరీష్ రావుని పిలిచారు? చంపినోడ్నే నరరూప రాక్షసునే ఈరోజు అతిథిగా పిలిచారు. ఎవరైతే మర్డర్ చేశారో వాడినే ఈరోజు మీరు పిలిచారు. గద్దర్ని ఎవరైతే చంపారో, ఏ ఆవేదనతో అయితే గద్దర్ చంపాడో దానికి కారణమైనటువంటి ఈరోజు ఈ నరరూప హంతకులను పిలుస్తారా? గద్దర్ ఫౌండేషన్ సభ్యులు దీనికి సమాధానం చెప్పాలి. దేశ్పాల్ శ్రీనివాస్ ఏం వేయినప్పుడు గద్దర్ ఆ రోజు ప్రగతి భవన్ దగ్గర గంటల కొద్దీ వేచి చూస్తూ ఉంటే ఎందుకు వీళ్ళ కేసీఆర్ కలిపిలే? కేసీఆర్ తెలియదా గద్దర్ వచ్చే విషయం? తెలుసు కదా. అంటే వీళ్ళు ఎంత డ్రామా ఆడుతున్నారు. అధికారం దిగిపోయిన తర్వాత ఇప్పుడు అందరు గుర్తొస్తూ ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం గుర్తొస్తూ ఉంది, ఇప్పుడు బతుకమ్మ గుర్తొస్తూ ఉంది, ఇప్పుడు తెలంగాణ తల్లి గుర్తొస్తూ ఉంది, తెలంగాణ గీతం గుర్తొస్తూ ఉంది. మరి 10 ఏళ్ళు ఎంబికినరా మీరు? అధికారంలో మాత్రం తెలంగాణ వద్దు, అధికారం దిగిన తర్వాత మాత్రం తెలంగాణ సెంటిమెంట్ కావాలి. అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర పెట్టుబడి పెత్తందారి వర్గాలకు ఈరోజు బానిస కుక్కల్లాగా వ్యవహరించారు. అధికారం దిగిపోయిన తర్వాత ఈరోజు తెలంగాణ సెంటిమెంటు, తెలంగాణ అమరవీరులు, తెలంగాణ ఆడబిడ్డలు, ఉద్యమకాలు అందరూ కూడా గుర్తుకొస్తారు. ఇది వీళ్ళ యొక్క వ్యవహార శైలి. గద్దర్ పాట 100 ఉపన్యాసాలకు సమానమని తెలంగాణ ఉద్యమంతో పాటు అనేక పోరాటాలు ముందుండి నడిచాడని, ఆయన పాటలు ప్రత్యేకంగా ఉండేవని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలోని విపంచి కళానిలయంలో నిర్వహించినటువంటి సాహిత్య కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశ్పాల్ శ్రీనివాస్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ చరిత్రను ఒక పుస్తక రూపంలో తీసుకురాలేకపోయామని. అంటే తెలంగాణ 10 సంవత్సరాల అధికారంలో ఒక పుస్తకం కూడా మీరు అఫీషియల్గా రిలీజ్ చేయలేదు. ఇది మీ యొక్క దుర్నీతి. ఇది మీకు తెలంగాణ మీద ఉన్నటువంటి ప్రేమ. మీరే ఒప్పుకుంటారు కదా. గద్దర్ అర్ధ శతాబ్ద పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించడానికి ఆయన కొడుకు ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చారన్నారు. బలిదేశ ఉద్యమంలో గద్దర్ పొడుస్తున్న పొద్దు మీద పాటతో రోమాలు నిక్కబొడిచేవని, తెలంగాణ ఉద్యమానికి ఎంతో అండగా నిలబడ్డారని, తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేసిన అభ్యర్థుల మీద పోటీ పెట్టవద్దని గద్దర్ అనేవాడని, జిహెచ్ఎంసీ కార్మికుల వేతనాలు పెరగడానికి గద్దర్ ప్రతిపాదన చేశారన్నారు. సిద్దిపేటలో గద్దర్ అన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసి సభ పెడతామని, గద్దర్పై డాక్యుమెంటరీ రూపొందిస్తే నేను సాయం చేస్తానని గద్దర్ అన్న స్ఫూర్తిని కలకాలం కొనసాగించాలని పేర్కొన్నారు. సో ఇది చాలా దారుణం. గద్దర్ కొడుకు సూర్యం గారు ఇప్పటికైనా పురాణించుకోవాలి. ఇది ఎవరైతే మీ నాన్నగారు గద్దర్ గారి మరణానికి ఆయన ఆవేదనతో చనిపోయిండు, ఆ మరణానికి కారణమైనటువంటి ఈ నరరూప హంతకుల దగ్గరికి పోయి సిద్దిపేటలో మీటింగ్ పెట్టేసి ఈరోజు మీరు దానికి గెస్టులుగా హరీష్ రావుని, దేశ్పాల్ శ్రీనివాస్ ఇద్దరిని పిలవడం ఏదైతుందో, ఈరోజు తెలంగాణ సమాజం ఖచ్చితంగా మిమ్మల్ని ఈరోజు గద్దర్ మీద ఉన్నటువంటి ప్రేమ ఏదైతుందో ఆ ప్రేమ కొనసాగుతూనే ఉంటుంది, అది ఎప్పుడు తగ్గదు. కానీ ఇలాంటివి చేయడం వల్ల మీ నాన్నగారి సంబంధించినటువంటి క్రెడిబిలిటీ పోతుంది. మీరు కూడా గద్దర్ అన్న క్రెడిబిలిటీ, గద్దర్ కొడుకుగా మీ క్రెడిబిలిటీగా పోతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను.